మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఇప్పుడు చాలా కామన్ అయిపోయినాయి. పిల్లల్లో ఎడినాయిడ్ ప్రాబ్లం వలన, మిడిల్ ఏజ్ ఓల్డ్ ఏజ్లో సైనసైటిస్ ప్రాబ్లం వలన చెవులో నొప్పి రావటము, చెవులో చీము రావటం జరుగుతుందన్నమాట. ఎవరికైనా కూడా మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చి పర్ఫరేషన్ ఉన్నట్లయితే దానికి మనం ఖచ్చితంగా సర్జరీ చేయాలి. ఆ పర్ఫరేషన్ మనం క్లోజ్ చేసుకోవాలి. చాలామంది ఏమంటారంటే ఏమంటే మందులతో తగ్గదా అంటారు. మందులతో మనము చీముని తగ్గించవచ్చు కానీ పెద్ద రంధ్రాన్ని క్లోజ్ చేయలేము. పిల్లల్లో ఒక్కోసారి ఈ చీముతో పాటు చిన్న రంధ్రాలు ఉంటాయి. అవి మనకి ఇన్ఫెక్షన్తో పాటు ఆ రంధ్రాలు క్లోజ్ అవుతాయి అన్నమాట. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ చెవులో చీము వచ్చి మిడిల్ ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చే వాళ్ళు మనం కనుక నెగ్లెక్ట్ చేసినట్లయితే ఎక్కువ సార్లు కనుక ఇన్ఫెక్షన్స్ వచ్చినట్లయితే మనకి వినికిడి తగ్గే అవకాశం ఉంటుంది. అది కండక్టివ్ లాస్ కావచ్చు, ఒక్కో సందర్భంలో సెన్సరీ న్యూరల్ అంటే నర్వ్ హీరింగ్ లాస్ కావచ్చు అనమాట. సో మనకి ఎన్నిసార్లు ఎక్కువ చెవులో ఇన్ఫెక్షన్స్ వస్తుంటే అన్నిసార్లు మనకి ఈ న్యూరల్ హీరింగ్ లాస్ రిస్క్ ఎక్కువ ఉంటుంది. అలానే ఆసిక్యులర్ డ్యామేజ్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది.